హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రాణం పోకడ ప్రాణం రాకడ ఎవరి చేతిలో లేదంటుంటారు. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా చాలా వీడియోస్ కూడా చూస్తున్నాం. ప్రాణం ఎలా పోతుందో కూడా తెలియదు. తింటూ ఉన్న వాళ్ళే చనిపోతున్నారు. తినడానికి ఆర్డర్ వచ్చే లోపు కూడా చనిపోయినటువంటి వ్యక్తి వీడియో కూడా ఈ మధ్యకాలంలో వైరల్ అయింది, చూసాం. లైవ్లో డిబేట్ చేస్తూనే లైవ్లో వీడియోలో మాట్లాడుతూనే చనిపోయిన వాళ్ళ వీడియోలు చూసాం. మరణం ఏ విధంగా వస్తుందో తెలియదంటూ రకరకాల వీడియోలు చూసాం. ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతకడం. ఇది ఎలా సాధ్యం? ఇలాంటి సంఘటనలు తరచూ మనం వింటూనే ఉంటుంటాం. పునర్జన్మ గురించి కానీ, ఇలా చనిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ లేచి నడవడం గురించి కానీ, ఇట్లాంటి వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాం. అలాంటి వార్త ఇది హర్యానాలో చోటు చేసుకుంది. ఏమిటి మ్యాటర్ ఏంటంటే, హర్యానా రాష్ట్రంలో కర్నాటక పట్టణానికి చెందినటువంటి దర్శన్ సింగ్ అతని వ్యక్తి 80 సంవత్సరాలు. అతను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించడం జరిగింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ వల్ల మరణించిన వ్యక్తి అంత్యక్రియల కోసం తన స్వగ్రామానికి తరలిస్తున్నప్పుడు అంబులెన్స్ వెళ్తున్నారు. ఈలోపు కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ప్రయాణం మధ్యలో, అంటే హాస్పిటల్ నుంచి కర్నూలు పట్టణానికి తీసుకొస్తున్నటువంటి అంబులెన్స్ అనుకోకుండా ప్రమాదానికి గురై గుంతలోకి పడిపోవడం జరిగింది. అయితే అక్కడ అందులో శవంగా ఉన్నటువంటి దర్శన్ సింగ్ పక్కనే ఉన్నటువంటి మనవడికి ఆ శవం కదలడానికి కనిపెట్టాడు. ఎప్పుడైతే గుంతలో పట్టిన తర్వాత ఆ శవం కదులుతున్నట్టుగా చూశారు. నాడి కొట్టుకున్నట్టుగా అనిపించింది. వెంటనే అతనికి మళ్ళీ హాస్పిటల్ తరలించడం జరిగింది. నిజంగా కూడా అతను బ్రతికే ఉన్నాడు, శ్వాస తీసుకుంటున్నాడు. అయితే మేల్కతో అయితే లేడు, అంటే స్పృహలో లేడు, కానీ అతని అవయవాలన్నీ పనిచేస్తున్నట్టు కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఇది ఒక మిరాకిల్గా చెప్పవచ్చు. కానీ ఆ ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ మాత్రం ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కంటూ హాస్పిటల్ వర్గాలు తెలియజేస్తున్నాయి. మొత్తం మీద చాలా విచిత్రంగా ఉంది కదా. మరణించిన వ్యక్తి తిరిగి గొంతులో పడడంతో మళ్ళీ శ్వాస ఆడుతుందా అంటే అది వైద్యులు డాక్టర్లే చెప్పాలి ఏం జరిగిందో ఆ మిరాకిల్. మొత్తం మీద ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.